హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ బై అర్చన పాలు. ఈరోజు మళ్ళీ ఒక అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. ఇది 20 సెంటీమీటర్స్ ప్రోడక్ట్ అండి. ఇది 1 kg కూర వరకు వండుకోవచ్చు. బీరకాయలు, ఆనపకాయలు, టమాటా అలాంటివన్నీ వండుకోవచ్చు దీంట్లో. ఇది డైలీ పర్పస్కి సరిగ్గా సరిపోతుంది. ఇంకా ఇది రిటైర్మెంట్ అయ్యి ఇద్దరే ఉన్నారు ఫ్యామిలీలో అన్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే హాస్టల్స్లో ఇద్దరు రూమ్ షేరింగ్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దామండి. ఇది 20 సెంటీమీటర్స్ హై, ఇంకొకటి ఇది 20 సెంటీమీటర్స్ సెక్విక్ లిడ్ అండి. ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మనం చూసాం కదా, అన్బాక్స్ చేసినప్పుడు మనకు ఒక గిన్నె వస్తుంది, ఇంకొక లిడ్ వస్తుంది. ఈ గిన్నె డయామీటర్ వచ్చి 20 సెంటీమీటర్స్, హైట్ వచ్చి 10 సెంటీమీటర్స్ అండి. అండ్ మీరు ఈ గిన్నెని ఇన్ డీటెయిల్గా మనం చూడాలి అంటే ఈ హ్యాండిల్స్ మనము స్టవ్ మీద పెట్టినా కూడా వేడెక్కవండి, ఎందుకంటే ఇక్కడ వెంట్స్ ఉంటాయి, లోపల సిరమిక్ ఉంటుంది. కాబట్టి ఇది ఆటోమేటిక్గా కూల్ డౌన్ అయ్యే టెక్నాలజీ దీంట్లో ఉంది కాబట్టి హ్యాండిల్స్ వేడెక్కవు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ బేస్ ఇది అలాయ్ బేస్డ్ అండి. సో మీరు ఏదైనా హీట్ చేస్తే ఈ హీట్ రీటైన్ చేసేది అంత టెక్నాలజీ ఈ బేస్లోనే జరుగుతూ ఉంటుందండి. ఏదైనా వేపర్ ఫామ్ అయినప్పుడు మనం లిడ్ పెట్టినప్పుడు అది కలెక్ట్ మళ్ళీ గిన్నెలోనే పడుతుంది, పైనుంచి ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే లిడ్లో గ్రూవ్ ఇది కరెక్ట్ దీని లోపలికే వెళ్ళిపోతాయి, ఇక్కడ బయటకి స్పిల్ అవ్వడానికి ఏం లేదండి. ఇక్కడ సెక్విక్ లిడ్ అన్బాక్స్ చేద్దాము. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఉందండి. ఈ సెక్విక్ లిడ్ని ఎలా వాడుకోవాలో ఈ యూజర్ మాన్యువల్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మీరు చూస్తే దీన్ని చాలా సేఫ్గా ప్యాక్ చేస్తారండి, మంచి కేసింగ్ తోటి వస్తుంది. మనకి సెక్విక్ లిడ్లో కూడా 2 మోడ్స్ ఉంటాయండి, ఒకటి సాఫ్ట్, ఒకటి టర్బో. సాఫ్ట్ మనకి రైస్ లేకపోతే ఏదైనా స్టీమ్ చేసుకోవాలి అలాంటి వాటికి సాఫ్ట్ వాడతాము. టర్బో మటన్, దాల్, పల్సెస్ అలాంటి అన్నిటికి టర్బో వాడతాము. మనం లోపల వైపు చూస్తే మనకి ఇక్కడ ఒక గ్యాస్ కట్ ఉంటుందండి. అండ్ లోపల 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఇది ఎప్పుడూ పేలదు. మన ప్రతి ప్రెషర్ కుక్కర్కి ఎట్లయితే వాల్స్ ఉంటాయో సేఫ్టీ వాల్స్, దీనికి కూడా అలానే వాల్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ ఒక వాషర్ ఉంది, ఇక్కడ ఒక వాషర్ ఉంది, ఇక్కడ 2 వాషర్స్ ఉంటాయి. ఈ లిడ్ డిష్ వాషర్ సేఫ్ కాదండి, ఇది మీరు మాన్యువల్గానే మామూలుగా నార్మల్గానే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ విజోతాం ఉంది, ఇంకా ఇది హెవీ గేజ్, దీంట్లో చాలా సెన్సర్స్ ఉంటాయి కాబట్టి మీరు డిష్ వాషర్లో వేయకూడదండి. దీని టెక్నాలజీ చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా. ఇక్కడ మీకు లాకింగ్ ఉంటుంది, ఇలా రొటేట్ చేస్తే ఇది లాక్ అయిపోతుందండి. సేమ్ వే ఇక్కడ ప్రెషర్ వెంట్స్ ఉంటాయండి కింద. మనకి ఎప్పుడైతే కుక్ రెడీ అయిపోయింది అని తెలుస్తుందో అప్పుడు ఇక్కడ స్టీమ్ రిలీజ్ అవుతుంది. మనం డీప్రెషరైజ్ చేయాలంటే ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకుని చూస్తే ప్రెషర్ రిలీజ్ అయిపోయిందా లేదా అని తెలుస్తుందండి. ది మెయిన్ యూజ్ మనం ప్రెషర్ కుక్కర్ని ఎలా వాడుకోవాలో, మనం ప్రతి యూనిట్ని పైన ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు 20 సెంటీమీటర్స్లో 3 యూనిట్స్ ఉంటాయి, 3 యూనిట్స్ పైన ఇదే సెక్విక్ లిడ్ వాడుకోవచ్చు. ప్రతి యూనిట్ మనకి కుక్కర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మన రిక్వైర్మెంట్ బట్టి ఏ వెసిల్ వాడుకుంటే ఆ వెసిల్ని కుక్కర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము సెక్విక్ లిడ్ని ఈ హై దానికి పెట్టి చూద్దాము. ప్రెస్ చేసేసి వెనక లాక్ నొక్కి మీరు గిన్నె ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో గిన్నె పడకుండా ఉంది అంటే ఇది లాక్ అయిపోయిందని లెక్కండి. దీన్ని ఇట్లా తిప్పితే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ 2 లిడ్స్కి డిఫరెన్స్ చూద్దామండి. నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ అసలు 2 లిడ్స్ ఎందుకు, ఒక లిడ్తో పని అవ్వదా అని. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి వెసిల్తో పాటుకి వస్తుందండి లిడ్. మన డైలీ యూసేజ్, డైలీ కుకింగ్ చేసుకోవడానికి ఈ లిడ్ పనికి వస్తుంది. మనము గిన్నెని ప్రెషర్ కుక్కర్ కింద కన్వర్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనకి ఈ లిడ్కి అవసరం అవుతుంది. ఇది ప్రెషర్ కుక్కర్
ని కన్వర్ట్ చేయడానికి కోసం మాత్రమే ఈ లిడ్ కావాలండి. అండ్ ఇది ఓన్లీ ఒక్క గిన్నెకే కాదు, 20 సెంటీమీటర్స్లో మనకు 3 యూనిట్స్ ఉంటాయండి, లో, హై, సూపర్ హై. సో మూడింటికి ఈ ఒక్క లిడ్ పనికొస్తుంది. మనం మూడింటిని ప్రెషర్ కుక్కర్ చేసుకోవచ్చు. మామూలు మనం కుక్కర్ కొనుక్కుంటే ఆ గిన్నె మాత్రమే ఆ కుక్కర్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఏఎంసీలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ లిడ్ ఆ సెంటీమీటర్లో ఏ దానికి పెట్టినా ఆ గిన్నె మనకి ప్రెషర్ కుక్కర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము సెక్విక్ లిడ్లో ఏం మోడ్స్ ఉంటాయో చూద్దామండి. దీంట్లో సాఫ్ట్ ఇంకా టర్బో 2 మోడ్సే ఉంటాయి. సాఫ్ట్ మనకి రైస్, చికెన్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కుక్ చేసుకోవడానికి సాఫ్ట్ వాడతాము. మనం టర్బో మటన్, దాల్, పల్సెస్ అన్నీ ఏదైతే ఉన్నాయో వీటికి టర్బో వాడతాము. మనం ఇక్కడ చూస్తే ఇది లాకింగ్ టెక్నాలజీ అండి. మనకి ఇక్కడ ఎల్లోది కనిపిస్తుంది అంటే లిడ్ అన్లాక్ అయి ఉందని. మనం రైట్ సైడ్ తిప్పితే లిడ్ లాక్ అయిపోతుందండి. ఇది లాక్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనము అయిపోయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు, ఇక్కడ విజిల్ ఉండదు కదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వెంట్స్ ఉంటాయండి, ఇక్కడ నుంచి స్టీమ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకు స్టీమ్ చాలా ఫోర్స్గా వస్తుంది అంటే మన కుకింగ్ కంప్లీట్ అయిపోయిందని అర్థం అండి. ఇది మనము స్టీమ్ లోపల ఉన్నప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేయలేము. అది డీప్రెషరైజ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఈ ఎల్లో కలర్ బటన్ ఉందండి, దీనికి నొక్కుతూ ఉంటే అది స్టీమ్ అసలు రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనకి ఈ లాక్ని ఓపెన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. మీరు చాలా హరీలో ఉన్నారు, వెంటనే అన్లాక్ చేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు యూనిట్ని మొత్తం తీసుకెళ్ళి రన్నింగ్ వాటర్ కింద పెట్టిన తర్వాత అది కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు మీ డీప్రెషరైజర్ని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే ఎప్పుడైతే ప్రెషర్ రావట్లేదో అప్పుడు అన్లాక్ అవుతుంది. లోపల స్టీమ్ ఉండి హీట్ ఉన్నప్పుడు ఇది అస్సలు ఓపెన్ అవ్వదండి. అది దీని సేఫ్టీ టెక్నాలజీ. ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి, సేఫ్టీ వాల్స్ ఉన్నాయండి. ఫస్ట్ది మనకి ఇక్కడ గ్యాస్ కట్ ఉంది, ఇది మనకి స్టీమ్ని బయటకు వెళ్లకుండా స్టాప్ చేస్తుంది. ఇక్కడ మీరు గ్రిల్ లాంటిది చూస్తున్నారు కదా, ఇది మనకి బయట ఏదైతే లాకింగ్ మెకానిజం ఉందో అది కంట్రోల్ చేసేది ఈ పార్ట్ అండి. సో అది మీకు కూల్ అయితే మాత్రమే ఇది ఓపెన్ చేయగలుగుతాము, లేకపోతే ఇది ఓపెన్ అవ్వదండి. అలాగే ఇక్కడ మీకు 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సెన్సర్స్ లాగా పనికొస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న మా నెంబర్కి పింగ్ చేయగలరు.